హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహామాధుజు. సో ఈరోజు మేము చేస్తున్న రెసిపీ ఏంటంటే కాకరకాయ పచ్చడి అనమాట. సో చాలా ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. సో అప్పటికప్పుడు ఇంట్లో ఒక సింపుల్ రెసిపీ చేసుకోవాలనుకుంటే ఈ కాకరకాయలతోని పచ్చడి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్ వచ్చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి బాగా వేడయ్యాక సో చిన్న చిన్నగా ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని దాంట్లో వేసి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అండ్ దాంట్లోకి తగినంత నిమ్మకాయలు తీసుకోవాలి. అండ్ ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో జీలకర్ర మెంతులు వేయించుకోవాలి. ఎందుకంటే దాంట్లో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవడానికి ఇవి ముందుగా మనం కడాయిలో వేయించుకోవాలి. తర్వాత మనం తగినంత కారం, ఉప్పు, పసుపు, మనం ముందుగా వేయించుకొని పట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి అండ్ నిమ్మకాయ, తగినన్ని నిమ్మకాయలు తీసుకొని మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు తీసుకోండి. సో ఇలా తీసుకున్నాక ఇవన్నీ వన్ బై వన్ దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలోకి యాడ్ చేసుకోవాలి. ముందుగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకుంటున్నామండి, చూసేయండి. తర్వాత పసుపు, మేము చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం కాబట్టి ఇంత తీసుకున్నాము. సో మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే దానికి తగ్గట్టు కారం, ఉప్పు ఇవన్నీ తీసుకోండి. తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపాలి, చూసేయండి. తర్వాత మనం ముందుగానే లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా దాంట్లో యాడ్ చేసేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఇవన్నిటికి ఈ కాకరకాయ పీసెస్కి ఉప్పు, కారం ఏవైతే మనం వేసేసుకున్నామో, జీలకర్ర మెంతుల పొడి, పసుపు ఇవన్నీ బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి కడాయి పెట్టుకొని దాంట్లో పచ్చళ్ళలోకి తగినంత కారం వేసుకొని కొద్దిగా మెంతులు, ఎక్కువ మెంతులు వేస్తే చేదైపోతుంది కదా, సో కొద్దిగా మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి. మెంతులు వేసాక జీలకర్ర వేసుకోవాలన్నమాట. అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి, వేగాలి. దాని తర్వాత ఎండుమిర్చి, తగినన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. సో ఎండుమిర్చి ఆల్రెడీ మనం స్పైసెస్ ఆల్రెడీ కారం వేసాం కాబట్టి సో మేము తక్కువ క్వాంటిటీలో ఎండుమిర్చిని అనేది తీసుకున్నాము. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. తర్వాత ముందుగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఆయిల్లో వేసి బాగా మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలన్నమాట. ఎంత వెల్లుల్లి ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిది, స్మెల్ అంత బాగుంటుంది. అండ్ తగినంత కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేస్తూ మంచిగా వేగేలాగా చూసుకోవాలన్నమాట. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా మనం పెట్టుకున్న కాకరకాయ పచ్చడిని దీంట్లోకి వేసి ఈ కడాయిలోకి వేసి బాగా కలుపుకోవాలి, మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇంత చిన్న ప్రాసెస్, ఇంత సింపుల్గా మనం ఇంట్లోనే ఉండి కాకరకాయ పచ్చడి ఇలా ఈజీ వేలో చేసుకుంటే చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీ అయిన కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది అనమాట. సో కాకరకాయ అంటే చేదు అనే వాళ్ళు కూడా ఈ కాకరకాయ పచ్చడి ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి వేడి అన్నంలో ఈ కాకరకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంది, అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదా, సింపుల్ రెసిపీ అయిన కాకరకాయ పచ్చడి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.